కార్డు వాల్యూ అంటే రిజిస్టర్ ఆఫీసులో నమోదైన విలువకి 4 రెట్లు చెల్లించి రైతుకు చెల్లిస్తే రైతు భూమి ప్రభుత్వానికి ఇవ్వాలి. అదొకటి ఆల్టర్నేటివ్ ఉంది. ఒకవేళ రైతులు కనుక ఆ 2013 భూసేకరణ చట్టానికి ఆమోదం తెలకపోతే ఆ రోజున్న మార్కెట్ విలువకి అంటే ఆ రోజున ఆ గ్రామాల్లో ఉన్న మార్కెట్ విలువకి రెట్టింపు ధర ఇచ్చి కానీ లేదా మీరు రాజధానికి 1 ఎకరా భూమి ఇస్తే రాజధాని బయట మీకు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామని చెప్పి అలా భూమి సేకరించినట్టయితే ప్రభుత్వానికి చాలా లాభం కలిగేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం ఏం చెప్తుందంటే రైతు 1 ఎకరా ప్రభుత్వానికి భూమి ఇస్తే ఆ రైతుకి 1000 గజాల రెసిడెన్షియల్ 250 గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తారని చెప్పేసి ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం చెప్తుంది. అంటే 1 ఎకరాలో 4840 గజాలు ఉంటాయి. 4840 గజాల్లో ఈ 1250 గజాలంటే 25% అవుతుంది కొద్దిగా అటు ఇటుగా. అందులో 50% మిగతా 75%లో 50% భవనాలు, రోడ్లు, పార్కులు, అమ్యూనిటీస్ వీటి కోసం పోతున్నాయి. ప్రభుత్వం దగ్గర ఇంకొక 25% భూమి మిగులుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ప్రభుత్వానికి మిగిలే ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు మొత్తం స్కామ్ మనకి ఎక్స్పోజ్ అవుతుంది. ప్రభుత్వానికి మిగిలే భూమి 25% అయినప్పుడు దాని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు రైతులకు మిగిలే భూమి కూడా 25% కాబట్టి అది కూడా 5 లక్షల కోట్లే అవుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజున మార్కెట్ ధర పెట్టి 35,000 ఎకరాలు కొన్నట్టయితే మార్కెట్ 3,500 కోట్లతో కొనే పని, మార్కెట్ విలువకి రెట్టింపు ఇచ్చినా కానీ 7,000 కోట్లతో కొనగలిగే పని. అలా కొంటే మనకి ₹1 కూడా కౌలు ఇవ్వాల్సిన అవసరం లేదు, రైతులకు అంగుళం భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజున రైతుల వాటాగా చెప్పబడుతున్న 5 లక్షల కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారి వాల్యూ, అది నా వాల్యూ కాదు. 5 లక్షల కోట్లు కూడా ప్రభుత్వ ఖజానాకి చేరేవి. ప్రభుత్వ ఖజానాకి చేరాల్సిన ఈ 5 లక్షల కోట్లు ప్రైవేట్ వ్యక్తులకి బదిలీ చేసే చట్టమే ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం. అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఢిల్లీలో కొత్త లిక్కర్ చట్టం తీసుకొచ్చారు. దాని మీద